హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ సార్ని. ఈరోజు మనము ఎన్సీఈఆర్టీ క్విజ్లో మనం చూడబోతుంది ఏంటంటే హిస్టరీనన్న. సో హిస్టరీలో పార్ట్ 4. సో మనం రెగ్యులర్గా వచ్చేసి ఎన్సీఈఆర్టీ క్విజెస్ అనేది మనం ఫాలో అవుతున్నాం. సో అందులో హిస్టరీలో పార్ట్ 4 క్విజ్ అనేది మనం చూడబోతున్నాం. దట్ టు ఏన్షియంట్ హిస్టరీ గురించి మనము క్విజ్లో చూడబోతున్నాం నాన్న. సో ఇక్కడ యానివర్సరీ మరియు ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మనం ఆ లీస్ట్ ప్రైస్కి బెస్ట్ ఎవర్ ప్రైస్ ఆఫర్ అనేది అందిస్తున్నాం నాన్న. 15,000 రూపాయలు కాస్ట్ చేసే కోర్స్ అనేది మీకు 10,000 రూపాయలకి అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్స్ యొక్క ప్రియారిటీ చెప్తా చూడండి. ఎవరైనా కానీ సార్ నేను 10th తర్వాత ఐఏఎస్ ప్రిపేర్ అవ్వచ్చా, ఇంటర్ తర్వాత ప్రిపేర్ అవ్వచ్చా, డిగ్రీ చదువుతూ ప్రిపేర్ అవ్వచ్చా, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి సార్, నాకు ఐఏఎస్ ఎగ్జామ్ అన్నా యూపీఎస్సీ నా డ్రీమ్ సార్, ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు, దేంతో ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని మల్టిపుల్ కన్ఫ్యూజన్స్లో మీరు ఉన్నారంటే మీకుండే ఏకైక సమాధానం ఎన్సీఈఆర్టీ కోర్స్ అన్న. సో ఎన్సీఈఆర్టీ కోర్స్ అనేది మీకుండే ఏకైక సమాధానం. ఎందుకంటే మీరు ఎవరినైనా పోయి అడగండి, సక్సెస్ఫుల్ అయిన ఎవరినైనా అడగండి, ఎన్సీఆర్టీ లేకుండా వారు ఖచ్చితంగా యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయలేరు. సో అంత ఇంపార్టెంట్. ఇంకా ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగిన సందర్భాలు చాలా చాలా ఎక్కువ. సో ఎన్సీఆర్టీనే ప్రతి ఒక్క ఎగ్జామ్స్కి, యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రారంభ దశ, అలాగే స్టార్టింగ్ పాయింట్ కూడా. సో అలాంటి ఒక ఎన్సీఆర్టీలో ప్రతి ఒక్క చాప్టర్లో కూడా అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రతి లైన్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉపయోగపడేలాగా తెలుగులోనే అర్థమైనట్టు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మన యొక్క అద్భుతమైన కోర్స్ ఈ యొక్క ఎన్సీఈఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఉన్న ఆ యొక్క కోర్స్ అనేది మీకు జస్ట్ 10,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. అలాగే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఎప్పుడు తీసుకున్నా కానీ మీరు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో నో వరీస్ ఇన్ ఇట్. అలాగే ఆఫర్ అనేది మీకు 31st మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది. ఉగాది సందర్భంగా ఈ యొక్క 5,000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ అయి ఉన్నారంటే, సో మీరు మాత్రమే కాదు, మీ సర్కిల్లో ఎవరైనా అడిగారన్నా కానీ యూ జస్ట్ సజెస్ట్ దమ్ ఎన్సీఆర్టీ ఇస్ బెటర్ టు స్టార్ట్. అలాగే సార్ నాకు ఎన్సీఆర్టీ ఒకటి సరిపోదు సార్, మీ ఎల్టీఎక్స్ క్లాస్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ నీట్గా క్లియర్గా డీటెయిల్ చెప్తున్నారు, కాకపోతే నాకు ఫుల్ కోర్స్ కావాలి సార్ అని మీకు అనిపించింది అంటే, అలా అనిపిస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి షేర్ చేయండి అన్న. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ జస్ట్ ఇప్పుడు 45,000 రూపీస్కి అందుబాటులో ఉంది. మీకు ఫ్లాట్ 20,000 రూపీస్ అనేది ఆఫర్ వస్తుంది. 20,000 రూపాయలు సేవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్, బట్ వీఆర్ మేకింగ్ ఇట్ హ్యాపన్. సో ఇప్పుడు ఉగాది సెలబ్రేషన్స్లో భాగంగా ఈ యొక్క ఆఫర్ అనేది మీకోసం అందుబాటులో అనేది ఉంది. లైవ్ మరియు రికార్డెడ్ పద్ధతిలో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. అలాంటి అద్భుతమైన కోర్స్ అనేది మీకు 31st మార్చ్ వరకు మాత్రమే వ్యాలిడిటీలో ఉంటుంది ఆఫర్. అలాగే 1st ఏప్రిల్కి అంతా కూడా న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మన కోర్సెస్ ఏదైనా లైఫ్ టైం వ్యాలిడిటీనా. సో డోంట్ వరీ, యూ కెన్ గెట్ దిస్ ప్రిపేర్డ్. సో నెక్స్ట్ మనం చూస్తాము, ఓన్లీ ఆన్లైన్ మీడియం కాకుండా క్లాస్ ఎన్విరాన్మెంట్లో కూడా మీరు అద్భుతమైన యూపీఎస్సీ ప్రిపరేషన్ కొనసాగించవచ్చు మన ఎల్టీఎక్స్ క్లాస్లో. అలాంటి అద్భుతమైన క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది మనం హైదరాబాద్ మరియు వైజాగ్లో అందిస్తున్నాం. అక్కడ కూడా మీకు ఏంటంటే 20,000 రూపీస్ ఫ్లాట్ ఆఫర్ అన్న. ఎక్కడైనా కానీ మీరు వెళ్ళారంటే యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ అనేది 1,00,000 తక్కువ ఉండదు, 1,50,000, 2 lakhs అలా అవుతుంది. కానీ మనము క్వాలిటేటివ్ స్టాఫ్తో క్వాలిటేటివ్ కంటెంట్తో మీకు అంతా కూడా జస్ట్ 55,000 రూపీస్కే అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండేలా అందిస్తూ ఉన్నాం. కొత్త బ్యాచెస్ 1st ఏప్రిల్కి అంతా స్టార్ట్ అవుట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఉన్నా కానీ వారికి ఇన్ఫార్మ్ చేయగలరు. అలాగే లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్ ఇది. నెక్స్ట్ ఆప్షనల్ తీసుకోవాలి అనుకున్న వారికి మన ఎల్టీఎక్స్ క్లాస్లో పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే దిస్ ఇస్ ద రైట్ మూమెంట్ టు టేక్ ద ఆప్షనల్. సో మీకు 20,000 రూపీస్కే, సో చూడండి 20,000 రూపీస్కే మీకు ఆప్షనల్స్ అనేది వస్తుంది. అలాగే మీకు అన్లిమిటెడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కోర్సెస్ అవైలబుల్. సో ఈ రోజు యొక్క కంటెంట్ హిస్టరీ క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో దిస్ ఇస్ ఎంసీక్యూ బేస్డ్ లెర్నింగ్. అంటే ఒక క్వశ్చన్ చూసుకొని ఆ క్వశ్చన్ ద్వారా ఆన్సర్ ఎలా రాస్తాము ఏంటి అనేది మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, వెల్లలార్ ఈస్ ఎ టర్మ్ మెన్షన్డ్ ఇన్ సంగం టెక్స్ట్ రిఫర్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మనం దాన్ని అప్రోచ్ అవ్వాలి అనే విషయాలను నేను మీకు డీటెయిల్గా అనేది అందిస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈ క్వశ్చన్ టైప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ టైప్ని ఏమంటారంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ అంటే టర్మ్స్. ఈ క్వశ్చన్ టైప్ అనేది ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది.
మనకు తెలియని టర్మ్స్ ఏదన్నా ఇస్తారో ఆ టర్మ్కి అయిన మీనింగ్ని మీరు కనుక్కోండాలి. అంటే జస్ట్ ఆ టర్మ్ అంటే ఏంటో తెలుసుంటే చాలు, మీరు ఈజీగా అనేది ఆన్సర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్లో వాళ్ళు అడిగింది ఏంటంటే నాన్న వెల్లలార్. సో వెల్లలార్ అనేది సంగం లిటరేచర్ టైంలో ఏమని అంటాం? సంగం లిటరేచర్ టైంలో చాలామందిని చాలా పేర్లతో సంబోధిస్తారు. సో అలాంటి సంబోధించడంలో సో ఈ యొక్క వెల్లలార్ అంటే ఏంటి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనం చూస్తేనే చెప్పచ్చు, దట్ ఈస్ ల్యాండ్, ఓకేనా, లార్జ్ ల్యాండ్ ఓనర్స్. సో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద ల్యాండ్ హోల్డింగ్, జమీందారులు లాగా ఎక్కువ ల్యాండ్ హోల్డింగ్ ఉన్న వారినే మనం ఏమంటామంటే వెల్లలార్స్ అంటాం. సో దీంట్లో ఎలిమినేషన్ పద్ధతి ఏమి పనిచేయదన్న, టర్మ్కి తగినటువంటి మీనింగ్. సింపుల్, నేను క్వశ్చన్ ఏ టైప్ అన్నాను, టర్మ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. టర్మ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో జస్ట్ ఆ టర్మ్ అంటే ఏంటి, దానికైనా మీనింగ్ అంటే ఏంటి, అవి తెలుసుంటే చాలు, మీరు ఎగ్జాక్ట్లీ ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు సంగం లిటరేచర్ చదువుతున్నారు అంటే సంగం లిటరేచర్ టెక్స్ట్తో పాటు అక్కడ వారు ఒక్కొక్క పదానికి ఎలా సంబోధిస్తారో కూడా మీరు తెలుసుకోవాలనేది ఈ క్వశ్చన్లో అర్థమవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింగ్ని రాజా అంటారు, లేదంటే కరిగాల ఈజ్ ఎ ఇంపార్టెంట్ కింగ్. సో కింగ్ని మనం రాజా అంటే నార్మల్ థింగ్, బట్ కింగ్ని ఏ సింబల్తో సంబోధిస్తారు? సో చాలా వరకు చోళులు, ఓకేనా. సో సంగం లిటరేచర్ కాలంలో కింగ్ యొక్క సింబల్ అనేది టైగర్ నాన్న. సో పులితో వారు పోలుస్తారు. సో అందువల్ల టైగర్. సరే, ఇక్కడ మనం ఏమన్నాము, ల్యాండ్, ఓకేనా, ల్యాండ్ ఓనర్స్, లార్జ్ ల్యాండ్ ఓనర్స్ ఏమంటారు మనము, వెల్లలార్స్. సో వెల్లలార్స్ అంటారు, నో ప్రాబ్లం. మరి ప్లోమెన్ని, అలా వ్యవసాయం చేస్తున్న వారిని, సో వ్యవసాయం చేసే వాళ్ళని ఏమంటారంటే ఉళవర్. సో ఎవరంటారు, ఉళవర్ అని అంటారు. సో మరి స్లేవ్స్ని ఏమంటారంటే అడిమై. సో ఏమంటారు, అడిమై అంటారు. తమిళ్ మీనింగ్ లాంటిది, ఎందుకంటే సంగం లిటరేచర్ అనేది తమిళనాడు కాలానికి ఆ ప్రాంతానికి చెందింది కాబట్టి సో ఇట్ ఈస్ సిమిలర్ టు ద తమిళ్ మీనింగ్ ఓన్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, అగ్రహార రిఫర్స్ టు ద ఫాలోయింగ్. సో అగ్రహార అంటే ఏంటి అనేది వాళ్ళు అడుగున్నారు. ల్యాండ్ డొనేటెడ్ బై రిచ్ ల్యాండ్ ఓనర్స్ టు బుద్ధిస్ట్ monasteries, ల్యాండ్ గ్రాంటెడ్ టు ద మిలిటరీ లీడర్స్ who were not paid regular salaries, land granted by king or a noble family to a brahmana who was usually exempted from paying the land revenue, none of the above. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, ఇందులో మోస్ట్ యాప్ట్ ఆన్సర్ ఏదో మనము చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సో అగ్రహార అనేది దేంతో రిలేట్ అయి ఉంటుంది? అగ్రహార అంటే మీ మైండ్లో ఏం రావాలంటే బ్రాహ్మణ. సో బ్రాహ్మిన్స్ అంతా కూడా యాక్చువల్గా అగ్రహార అంటే ఏంటంటే అగ్రహారంలో ఉన్నాము అంటారు. అంటే ఏంటంటే బ్రాహ్మిన్స్ అంతా కూడా ఒక ప్రాంతంలో ఒకటిగా ఉంటారు. సో దాన్నే అగ్రహార అంటారు, లేదా వారి యొక్క నివస స్థలాన్ని అగ్రహార అంటారు. బట్ యాక్చువల్గా ఏంటంటే అగ్రహారకి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే నాన్న, సో ల్యాండ్ గ్రాంటెడ్ బై ద కింగ్ ఆర్ నోబుల్ ఫ్యామిలీ. ఏదైనా కానీ ఒక కింగ్ కానీ నోబుల్ ఫ్యామిలీ నుంచి కూడా తన సేవలకు మించి, సో అలా ఏంటంటే దే విల్ ప్రొవైడ్ ద ల్యాండ్ అన్న, అంటే వాళ్ళ సేవలను సర్వీస్ని గుర్తిస్తూ వాళ్ళకి ల్యాండ్ అనేది ఇస్తారు. అలా ఇచ్చిన ల్యాండ్ని మళ్ళీ కానీ ట్యాక్స్ పే చేయడం కానీ తిరిగి తీసుకోవడం కానీ ఇవి చేయరు. సో వాళ్ళు ఏంటంటే కూడా గ్రాంటెడ్గా ఉంటారు, ఓకేనా. సో ఇది ముఖ్యంగా రాజు కానీ రాజు కుటుంబీయులు కానీ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ ది సో కాల్డ్ అగ్రహార. సో ముఖ్యంగా ఏంటంటే సో ఇది ఎందుకు ఇస్తారంటే రిలీజియస్ పర్పసెస్ కానీ, అలాగే టెంపుల్స్ని మెయింటైన్ చేయడానికి కానీ, అలాగే పిల్గ్రిమేజ్ సైట్ కానీ ఇంకా ఎన్నో విషయాలను డెవలప్ చేయడం కోసం బ్రాహ్మణులకు అనేది వీరు దీన్ని అందిస్తారు, ఓకేనా. సో యాక్చువల్గా ఏంటంటే దిస్ ఇస్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ల్యాండ్ రెవెన్యూ, ఎందుకంటే బ్రాహ్మణులకు ఇచ్చిన ల్యాండ్లో మళ్ళీ పన్ను అనేది, ఓకేనా, కలెక్ట్ చేయరు. దిస్ ఇస్ వాట్, ఓకేనా. సో అందుకనే ఇది అగ్రహార అనేది, ఓకేనా. నెక్స్ట్ టర్మ్లోకి వెళ్దాం. ఓకే స్టూడెంట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంతకుముందు చూసిన క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్. సో ఇంతకుముందు చూసిన రెండు క్వశ్చన్స్లో కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్. సో ఇది కొద్దిగా ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అన్న, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో లెట్ us గెట్ ఇట్ ఆన్సర్. చూడండి, ఇక్కడ కుషానాస్, శాతవాహనాస్, వకటకాస్ అండ్ చేరాస్ 4 రాజ్యాల గురించి, ఆ రాజ్య పరిపాలించిన డైనెస్టీ గురించి ఇచ్చారు. సో అలాగే లొకేషన్ ఆఫ్ ద ఎడిక్స్ మెన్షన్ అబోవ్ ఇన్ అ కరెక్ట్ ఆర్డర్. సో అంటే ఇక్కడ ఇచ్చిన రాక్ ఎడిక్స్లో నార్త్ టు సౌత్ అనేది వాళ్ళు లొకేట్ చేయమన్నారు. అంటే ఇచ్చిన ఆప్షన్ని నార్త్ నుంచి సౌత్ వరకు వరుసగా అనేది అడుగున్నారు. సో ఇక్కడ మనకి చాలా బేసిక్ ఒకటి తెలుసు, చేరాస్ అంటే ఏంటి? సో ఇలా ఉన్న ఇండియాలో కేరళ ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళని చేరాస్ అంటారు. సో అంటే ఖచ్చితంగా ఇండియాను పరిపాలించిన కింగ్డమ్స్ కాబట్టి సో లాస్ట్ పాయింట్ చేరా వస్తుంది. కాబట్టి 4 ఆప్షన్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ పద్ధతిలో నేను 2వ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాను. ఎందుకంటే 4 ఆప్షన్ ఎక్కడ ఉంది, 1 2 3 అంటే 3 ఉంది. సో అందుకే ఏమంటాను నేను, సో 3 సో ఏదో ఒకటే మన రైట్ ఆన్సర్, ఒకటి ఎలిమినేట్. సో అందువల్ల ఏంటి, డైరెక్ట్గా ఆ క్వశ్చన్ నేను ఎలిమినేట్ చేస్తాను. ఓకే, తర్వాత ఇప్పుడు నార్త్ టు సౌత్ రావాలి కాబట్టి సో ఇక్కడ ఆలోచించండి.
శాతవాహనాస్ డెక్కన్ రీజియన్ని, వకటకాస్ కూడా సేమ్ రీజియన్ని ఉన్నారని తెలుసు. సో ఇందులో మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, శాతవాహనాస్ టాపా లేదంటే వకటకాస్ టాపా అని నార్త్ సౌత్ అని డౌట్ ఉండొచ్చు. కానీ మనకు ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది, కుషానాస్ అనేవాళ్ళు బయట నుంచి అటాక్ చేసి ఇండియా మీద వచ్చిన రూలర్స్. సో ఫారిన్ రూలర్స్ కానీ ఇండియాలోకి ఎంటర్ అవుతారు. సో అలాగే నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్లో అంటే ఇండియా ఇలా ఉందంటే మనకి సో కాల్డ్ ఓకేనా. సో ఇక్కడ ఈ పార్ట్లో సమ్వేర్ అక్కడ ఉన్నారని తెలుసు. ఖచ్చితంగా అది నార్దర్న్ మోస్ట్ పార్ట్ అయితే అయ్యి ఉంటుంది. సో వీటికంటే కూడా నార్త్ సైడే ఉంది కానీ సౌత్ సైడ్ కాదని కన్ఫర్మ్ అయినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ 1 ఉండాలి, లాస్ట్ ఆప్షన్ 4 ఉండాలి, మధ్యలో ఆప్షన్స్ శాతవాహనాస్ వకటకాస్ ఏదైనా ఉన్నాయి. సో ఇప్పుడు అలాంటి ఒక ఆప్షన్ ఎక్కడుందన్న మీకు డైరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది 1. అలాంటి ఒక ఆప్షన్ మీకు 3లో లేదు, తర్వాత 4లో లేదు. సో అంటే ఏంటి, ఎక్కువగా మనం స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా కానీ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఏంటంటే కొద్దిగా మనం ప్యానిక్ కాకుండా, సో ఓకేనా, గుర్తుపెట్టుకోండి, మీరు ప్యానిక్ కాకుండా సింపుల్గా డీటెయిల్గా చెప్పంటే యూ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ చూడండి, సింపుల్గా నేను ఇప్పుడు శాతవాహనాస్ వకటకాస్ అని తెలియకపోయినా సరే ఐ జస్ట్ రైట్ ఇట్, కుషానాస్, శాతవాహనాస్, సో నాట్ శాతవాహనాస్, వకటకాస్, తర్వాత శాతవాహనాస్, తర్వాత చేరాస్. సో 1 and 4 తెలుసు, మిగతా 2 తెలియకపోయినా కానీ ఆన్సర్ అనేది చేయొచ్చు కరెక్ట్గానే. సో దిస్ ఈజ్ వాట్ నన్ను. సో రైట్ ఆన్సర్ ఈస్ 1, దట్ ఈస్ బి, ఓకేనా. సో ఒకసారి దీనికి రిలేటెడ్ మ్యాప్ అనేది చూసుకున్నారంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ క్లాస్లోనే చూపిస్తాను, బట్ క్లాస్ అయినా కూడా ఏంటంటే యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్, ఓకేనా. సో ఇక్కడ ఇమేజెస్లో చూడండి, తక్షశీల ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ కుషానాస్, నార్త్ వెస్టర్న్ పార్ట్ చెప్పాను, దట్ ఈస్ ద రైట్ థింగ్. సో తర్వాత ఇక్కడ చూసుకున్నారు అంటే ఇక్కడ చూడండి, ఛత్తీస్గఢ్ సౌత్ పార్ట్లో దండకారణ్య ఉంది, రాజ్గర్, పాటలిపుత్ర, శరావతి, గుప్తా, వారణాసి, ఓకేనా, కౌశంబి, నెక్స్ట్ ఏంటంటే మధుర, కనౌజ్, ఇవన్నీ కూడా ముఖ్యమైన ప్లేసెస్. బట్ సో ఇక్కడ చూసారు అంటే ఓవరాల్గా మనకు అర్థమైపోతుంది. సో నార్త్ సౌత్ అడిగారు కాబట్టి నాన్న, సో ఇక్కడ కుషాన్స్ అనేది ఎక్కడున్నారు, సో ఇక్కడ ఉన్నారు, శాతవాహనాస్ ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నారు, వకటకాస్ ఏంది శాతవాహనాస్కు ది నార్త్లో అనేది ఉన్నారు. తర్వాత ఏంటంటే హియర్ కమ్స్ అవర్ నెక్స్ట్ ఇన్ లైన్, ఓకేనా. సో అది మనకేంటి చేరాస్ ఎక్కడన్నా, సో ఇక్కడ వస్తారు చేరాస్. సో మొత్తానికి 4 గుర్తించామా, ఏదైనా మిస్ అయిన ఉంటుందా, వకటకాస్ అయిపోయింది, శాతవాహనాస్ అయిపోయింది, కుషాన్స్ అయిపోయింది. సో దీంట్లో మనకేం అర్థం అవుతుంది, నార్త్ సౌత్ అడిగారు కాబట్టి సో ఇక్కడ కుషాన్స్, సో తర్వాత వకటకాస్, తర్వాత ఏంటంటే సో కాల్డ్ బ్యాక్టీరియా, ఓకేనా. సో ఇక్కడ మనము క్లియర్గా తెలుసుకోవాలి. సో ఏంటి ఈ యొక్క నార్త్ సౌత్ డైరెక్షన్లో వీటిని ఆర్గనైజ్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఆన్సర్ అనేది ఈజీగా అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈజీగా సో మ్యాప్ స్టడీ కూడా చేయాల్సి ఉంది. సో అందువల్ల మర్చిపోవద్దు. లెట్ మీ టెల్ యూ ద ఫ్యూ ఇమేజెస్ గివెన్ ఓవర్ హియర్. సో చూడండి, కొడుమనల్, తర్వాత పుహార్, తర్వాత చూడండి చోరా, చేలా, ఓకేనా, చోలా, చేర, పాండ్యాస్, ఓకేనా. సో ఇప్పుడు క్లారిటీ మీకు ఉండాలి, ఎందుకంటే సో నార్దర్న్ తమిళనాడు అండ్ సదర్న్ ఆంధ్రప్రదేశ్ అలాగే కొంత పార్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనేది మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందంటే మనకి సో కాల్డ్ మన చోలాస్, తర్వాత చూడండి చేరాస్, తర్వాత పాండ్యాస్, ఇవన్నీ కూడా ఒకే చోట వీరి యొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ ఉంది, దట్ ఈస్ వాట్. సో అలాగే మిగతావన్నీ కూడా తెలుసుకోండి. సో యూ గివ్ అ రీడ్ ఓవర్ ఇట్ వన్స్ అగైన్. సో దట్ ఈస్ వాట్ వెరీ ఇంపార్టెంట్. సో ఇదండి ఈరోజు యొక్క అద్భుతమైన క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో ఏవి తప్పు అనేది అడుగున్నారు. పంచ్ మార్క్డ్ కాయిన్స్ మేడ్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్ వేర్ అప్ అమాంగ్ ద ఎర్లియస్ట్ టు బి మింటెడ్ ఇన్ యూస్. సో ఫస్ట్ మనకి కాయిన్ మింటింగ్ చేసేటప్పుడు సిల్వర్ అండ్ కాపర్ తయారు చేసినట్టు చెప్తున్నారు. తర్వాత ఫస్ట్ కాయిన్ టు బియర్ ద నేమ్స్ అండ్ ఇమేజెస్ ఆఫ్ రూలర్స్ వేర్ ఇంట్రొడ్యూస్డ్ బై ద ఇండో గ్రీక్స్. తర్వాత గుప్తాస్ ఇష్యూడ్ ద ఫస్ట్ అండ్ లార్జెస్ట్ హోర్డ్ ఆఫ్ కాయిన్స్ మేడ్ ఆఫ్ గోల్డ్. సో ఓకేనా. సో ఇప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేది కరెక్ట్ అని అడిగారు. సో లెట్ us లుక్ ఇంటూ. సో ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ప్రతి స్టేట్మెంట్లోనూ అథెంటిసిటీ అనేది మనం చెక్ చేయాలి. చిన్న కరెక్షన్, ఇక్కడ నాట్ కరెక్ట్ అడిగారు, అవునా. సో ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చారు, స్టేట్మెంట్స్లో ఏది నాట్ కరెక్ట్ అని అడిగారు. సో ఇక్కడ చూద్దాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ని. సో యాక్చువల్లీ పంచ్ మార్క్డ్ కాయిన్స్, సిల్వర్ మరియు కాపర్తో చేసిన కాయిన్స్ అనేది 6th century BCలో ఆ కాలంలో ఏంటంటే సో ఎర్లియస్ట్గా మెంట్ చేశారు అనేది ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఓకేనా. సో మనకు దొరికిన ఎక్స్కవేషన్స్ ఇవన్నిటిని కూడా న్యూమిస్మాటిక్స్ ఇవన్నీ కూడా స్టడీ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే చాలా వరకు ఏంటంటే 6th century కాలం నాటికి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మౌర్యులు ఇలాంటి వాళ్ళు ఉన్న దానికి ముందు కాలం నుంచే కూడా ఏంటంటే సో మనకి పంచ్ మార్క్డ్ కాయిన్స్ అయినా సిల్వర్ అండ్ కాపర్ అనేది ఉంది, సో ఉన్నాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, ఓకేనా. సో మనకు తెలిసిన ఎవిడెన్స్ ప్రకారం ఎర్లియస్ట్ ఎవిడెన్సెస్ ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే 6th century BC టైంలో. తర్వాత సో యాక్చువల్లీ ఫస్ట్ కాయిన్ టు బియర్ ద నేమ్స్ అండ్ ఇమేజెస్ ఆఫ్ ద రూలర్స్ వర్ ఇష్యూడ్ బై ఇండో గ్రీక్స్ వల్లనే ఇంట్రడ్యూస్ చేశారు అనేది చెప్తున్నారు, ఓకేనా. సో బట్ ఇక్కడ తీసుకున్నాము అంటే సో స్టేట్మెంట్ కరెక్టా రాంగా అంటే ఖచ్చితంగా కరెక్టే, ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనుషుల యొక్క బొమ్మలు అలాగే ఇమేజెస్ ఆఫ్ ద రూలర్స్ ఇవన్నీ వచ్చిందంటే ఇండో గ్రీక్స్ ఇండియాలోకి వచ్చిన తర్వాతనే. తర్వాత స్టేట్మెంట్ చూడండి, గుప్తా ఇష్యూడ్ ద ఫస్ట్ అండ్
లార్జెస్ట్ హోల్డ్ ఆఫ్ కాయిన్స్ మేడ్ ఆఫ్ గోల్డ్. బంగారంతో తయారు చేసిన కాయిన్స్ అత్యధికంగాను ఎక్కువగాను మన ఇండియాలో సప్లై చేసింది అంటే అలాగే మెయింటైన్ చేసిందంటే గుప్తాస్ అన్నారు. కానీ మనం మర్చిపోయే ఇంకొక టర్మ్ ఏంటంటే నాన్న కుషాన్స్ అన్న. సో కుషానాస్ అంటారు, లేదంటే కుషాన్స్ అంటారు. ఈ కుషానాస్ ఏదైతే ఉందో, కుషానాస్ అనేవారు సో వరల్డ్లోనే హైయెస్ట్, అంటే వరల్డ్లో కూడా చెప్పలేము. సో ఆ టైంలో ఆ కాలంలో ఏంటంటే లార్జెస్ట్ గోల్డ్ కాయిన్ అలాగే ఫస్ట్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేసింది ఎవరైనా ఉన్నారంటే వారేనైనా. సో తర్వాతనే ఏంటంటే ఇట్ విల్ బీ స్ప్రెడింగ్ ఓవర్ ఇట్, వీ ఇగ్నోర్ ఇట్. బట్ ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే కుషానాస్ కాలంలో ఏంటంటే ఎక్కువగా బంగారం అనేది, బంగారంతో చేసిన కాయిన్స్ అనేది చలామణిలో అనేది ఉంది. సో యాక్చువల్గా వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా ఇది చెప్పుకోవచ్చు, ఓకేనా. సో ఇట్ హ్యాస్ సమ్ ఇన్హెరెంట్ వాల్యూ. తర్వాత సో ఇది నాన్న ఓవరాల్గా. సో థర్డ్ స్టేట్మెంట్ మనకేంటి, సో గుప్తాస్ అన్నారు కాబట్టి తప్పు. సో ఎప్పుడు చెప్పాను నేను కుషానాస్, కుషానాస్ అంటే ఖచ్చితంగా కరెక్ట్ కదా. సో దట్ ఈస్ వాట్. సో అలాగే ఏంటంటే ఇక్కడ చూసాము అంటే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అయింది కాబట్టి మన ఆన్సర్ అదే. ఎందుకని నాట్ కరెక్ట్ అడిగారు కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది, 3 అయిపోతుంది. ఇంకో స్టేట్ ఏంటంటే చూడండి, ఆ ఏన్షియంట్ టైమ్స్లో అంట రిపబ్లిక్స్ అంటే తనంతట తాను పరిపాలించుకునే ఇండివిజువల్ రీజన్స్ అన్నింటిలో కూడా ఏంటంటే దే యూస్డ్, ఓకేనా, కాయిన్స్, ఓకేనా, గోల్డ్ కాయిన్స్ అనేది ఉపయోగించినట్టు చెప్తున్నారు. సో అలాగే ట్రైబల్ రిపబ్లిక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు గోల్డ్ కాయిన్స్ ఉపయోగించారనేది స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ముఖ్యంగా ఏంటంటే దీనికి ఉదాహరణ ఏంటంటే యోదయాస్, ఓకేనా. సో ఏమంటారంటే యావుదయాస్, ఓకేనా, యావుదయాస్ అంటారు. యావుదయాస్ వచ్చేసి ముఖ్యంగా ఏంటంటే పంజాబ్ ప్రాంతానికి చెందిన, ఓకేనా, పంజాబ్ కానీ, ఓకేనా, పంజాబ్ అండ్ సో కాల్డ్ హర్యానా, ఓకేనా, పంజాబ్ కానీ హర్యానాకి చెందిన వారు యోదయాస్, ఓకేనా, యోదయాస్ అంటారు. సో వారు ముఖ్యంగా ఏంటంటే రీజన్స్ అనేది దే గోనా కండక్ట్, ఓకేనా. సో అంతా కూడా కాయిన్స్ అనేది వాళ్ళు రిలీజ్ చేశారు, అది కూడా గోల్డ్ కాయిన్స్. అలాగే చాలా వరకు ఆ కాలంలో ఒక రిమార్కబుల్ అపియరెన్స్ కానీ లుక్ కానీ ఆ కాయిన్స్ అనేది ఉండేది. సో గైస్, దిస్ ఇస్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఎన్సీఆర్టీ బేసిక్ ఎంసీక్యూ సెషన్ ఆఫ్ ద డే. రేపు ఇలాంటి అద్భుతమైన ఎంసీక్యూ సెషన్స్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకి నేను వస్తున్నంతవరకు సెలవు, బై, టేక్ కేర్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.